మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ శుభములు. ఈ దినము క్యాలెండర్ వాక్యము కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయస్పాదముగాను, నా తల ఎత్తు వాడవుగాను ఉన్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం చూడగలిగిన ఈ మాట, మరి దావీదు అంటున్నాడు, యెహోవా నీవే కేడముగాను, యెహోవా నీవే అతిశయస్పాదముగాను, నా తల ఎత్తు వాడవుగా ఉన్నావు అన్నాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా మనం చూడగలిగితే, మరి దావీదు మరి తన కుమారుడైనటువంటి అబ్షాలోము తనను తరుముతూ ఉన్నప్పుడు ఈ అధ్యాయము రచించాడని మరి బైబిల్ గ్రంథంలో మనకి చూడగలుగుతాం. ఈ విధముగా మరి దావీదు మరి తనను తరుముతున్నప్పుడు మరి ఎంతో ఒంటరితనములోను, బాధలోను, దుఃఖములోను, వేదనలోను, కృంగుదలలోను ఉన్నప్పుడు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మరి ఆయన స్థితిలో, మరి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి ప్రాముఖ్యంగా మాటలు ఏంటంటే, ఈ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే ప్రభువుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా చూడగలుగుతాం. అందుకని యెహోవా నన్ను బాధించేవారు, యెహోవా నీవే కేడము, యెహోవా మరి లెమ్ము, యెహోవా నాకు ఆధారము. కాబట్టి ఈ మాటలు చెప్పటం మనం ఈ అధ్యాయంలో చూస్తాం. మరి ఈ విధముగా యెహోవా నీవే, యెహోవా ఆధారము, యెహోవా లెమ్ము, యెహోవా నా కేడెము అంటున్నాడు. అంటే దేవునికి ప్రాధాన్యత ఆయన ఇస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, మరి ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, కాబట్టి ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం వలన మరి ఈ మూడు విషయాలు ఈ 3వ వచనంలో మరి ఆయన పొందుకున్నటువంటి మేలుడు మనం చూడగలుగుతాం. మరి మొట్టమొదటిగా అంటున్నాడు, యెహోవా నీవే కేడెము అంటున్నాడు. కేడెము అనగా ఏంటంటే దేవుని యొక్క కాపుదల, భద్రతను గురించి మనం చూడగలుగుతాం. అందుకని యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం మనము చూడగలుగుతాము. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. అంటే దేవుడు దావీదును కూడా ఈ విధంగా మరి తాను పోయిన చోటునల్లా దావీదు తనను కాపాడాడు అనేది మనం చూస్తాం. మరి సౌలు తను తరుముతున్నప్పుడు కానీ, మరి తన ఒంటరితనంలో, మరి అరణ్యంలో ఉన్నప్పటికి కానీ, కొండలలో ప్రయాణిస్తున్నప్పటికి కానీ, ఒంటరితనంలో ఉన్నప్పుడు కానీ, మరి ఏ పరిస్థితుల్లో తను వెళుతున్నప్పటికీ దేవుడు తనను కాపాడాడు అని బైబిల్లో మనం చూడగలుగుతాం. ఈ విధంగా దేవుడు ప్రతి నిమిషం కాపాడాడు, నిత్యము కాపాడాడు, నిత్యము తోడై ఉన్నాడు, నిత్యము భద్రత అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ విధంగా దావీదు ప్రభువుకి ప్రాధాన్యత తన జీవితంలో ఇవ్వటం కారణం చేత మరి దేవుని యొక్క కాపుదలను పొందినట్లుగా మనం చూడగలుగుతాం. మన ఆత్మీయమైన జీవితంలో మనం కూడా దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా మరి మనము కూడా దేవుని యొక్క కాపుదలలో ఉండగలుగుతాము. రెండవదిగా చూద్దాం, కీర్తన 3వ అధ్యాయము 3వ వచనములో చూడండి, నీవే నాకు అతిశయస్పాదముగాను ఉందువు అన్నాడు. అతిశయస్పాదముగా మరి దేవుడు తనను చేశాడు అనేది మనం చూస్తే నిజమే, దావీదు తన జీవితంలో ఇది మరి నెరవేరినట్లుగా చూస్తాం. అందుకనే రాయబడింది చూడండి, 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనములో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అన్నాడు. నిజముగా మరి దావీదు తన జీవితంలో దేవుడు తనను ఎంత హెచ్చించాడో, ఎంత ఘనపరిచాడో, తన యొక్క సహోదరుల కంటే, తన యొక్క సహోదరుల్లో అందరితో పోల్చుకుంటే చిన్నవాడైనప్పటికీ దేవుడు తనను ఒక రాజుగా నియమించటము, ఇశ్రాయేలును పరిపాలించటము, వారిని మరి ఎంతగానో మరి 40 సంవత్సరాలు మరి రాజుగా ఉండటము అనేది
తన యొక్క జీవితంలో దేవుడు అతిశయస్పాదముగా తనను ఉంచుతూ వచ్చాడు. ఏ కారణము చేత అంటే మరి తను ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటము అనేది మనము చూడగలుగుతాం. అందుకని అంటున్నాడు, యెహోవా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అంటే దేవుడు ఒక అతిశయస్పాదముగా తనను ఉంచుతూ వచ్చాడు. ఎందుకని దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. మన జీవితంలో కూడా రెండవదిగా మనము ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, అత్యస్పాదముగా ఉంచుతాడు, హెచ్చింపు కలిగిన జీవితంలో ఉంచుతాడు, ఆశీర్వాదకరమైన జీవితంలో ఉంచుతాడు. ఇక మూడవది చూస్తే చూడండి, కీర్తన 3వ అధ్యాయము 3వ వచనము చూడండి. నా తల ఎత్తువాడవుగా ఉన్నావు, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు. చూడండి, నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అనేది ఈ వచనము మరి చూడగలిగితే నిజంగా దేవుడు దావీదును ఏ విధముగా మరి నిత్యము అలాగా ఉండిపోయినట్లు తలగా నియమించాడనేది మరి ఒక వచనము చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 42వ వచనము. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనము చెప్పుటలేదా అని. నిజమే, మరి దావీదు సంతానములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. దావీదు సంతానములో యూదాగోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. కాబట్టి దావీదు మరి తనగా నియమించబడ్డాడు అనేది ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తుంది. నిజమే, దావీదు సంతానంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడంటే దావీదు లేకపోయినా, దావీదు తన జీవితం ముగించిన, దావీదు తన యొక్క మరి జీవితము ఈ లోకంలో ముగించబడిన తన యొక్క సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఉంటాడు అని మరి మనందరికీ పరిచయమే. ఆ విధముగా దావీదు లేకపోయినా తనను తలగా నియమించాడు. ఎట్లాగా తలగా నియమించాడు? యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి తన యొక్క సంతానము నుండి దావీదుని మరి తనదనంతరము తలగా నియమిస్తూ వచ్చాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారే మరి తన యొక్క సంతానముల నుండి వచ్చాడంటే ఇంతకంటే గొప్ప విషయం ఏంటి? ఇంతకంటే తన తలగా నియమించాడని అంటేది ఇంకా ఏది చెప్పడానికి కూడా ఆధారం ఉండదు. కాబట్టి మనలో కూడా మన జీవితాలు ముగించబడిన తర్వాత మనము చేసేటువంటి పరిచర్యను బట్టి, మనం ఆత్మీయంగా అనేకులు సిద్ధపరిచేదాన్ని బట్టి మన యొక్క మరి సంతానము కూడా నిత్యము అలాగే ఉండిపోయేలాగా తలగా మనల్ని నియమిస్తాడు. ఎలాగా? ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. అందుకనే మరి చూడండి, మొట్టమొదటిగా మరి దావీదు కూడా యెహోవా నీవే నా కేడముగాను నాకు అతిశయస్పాదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అన్నాడు. కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకని దేవుని కాపుదలలో ఉన్నాడు. అందుకనే రెండవదిగా మరి దేవుడు తనను ఎంతగానో హెచ్చించగలిగిన అతిశయస్పాదముగా ఉన్నాడు. మూడవదిగా మరి తన యొక్క సంతానంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారే వచ్చే రీతిగా మరి తలగా నియమిస్తూ వచ్చాడు. ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా ఈ విధంగా మన ఆత్మీయమైన జీవితంలో మనం కూడా ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చి దేవుని యొక్క కాపుదలలోనూ ఉన్నతమైనటువంటి అతిశయస్పాదముగా హెచ్చింపబడిన స్థితిలోనూ ఉండేలాగున అదే విధముగా మనమందరం కూడా మరి అనేకుల్ని సిద్ధపరిచి మన యొక్క సేవ ముగించబడిన మనం నిత్యము మన యొక్క సేవ అలాగే ముద్రించబడి తలగా నియమింపబడే జీవితాలు కలిగి ఉండినట్లు మనందరికీ ప్రభు సహాయం చేయలాగున మరి మనమందరము ప్రార్థన చేసుకుంటాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వందనాలు. మరి తండ్రి దావీదు తన జీవితంలో మీకు ప్రాముఖ్యత ఇవ్వటం కారణం చేత తనను ఎంతగానో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. నిజంగా మీ కాపుదల్లో ఉంటూ వచ్చాడు తండ్రి. మరి తండ్రి అతిశయస్పాదముగా హెచ్చింపబడిన స్థితిలో ఉంటూ వచ్చాడు. అంతేకాదు ప్రభు, మరి తన జీవితం ముగించబడినా కానీ తన ద్వారా మరి మీరు ఈ లోకానికి వచ్చి తనను తలగా నియమిస్తూ వచ్చారు. ఈ విధంగా మా ఆత్మీయమైన జీవితంలో మేము కూడా తండ్రి మీకు ప్రాధాన్యత ఇచ్చి మేము కూడా మీ కాపుదల్లో ఉండేవారముగా తండ్రి, మేము కూడా హెచ్చింపబడిన స్థితిలో ఉండేవారముగా తలగా నింపబడిన జీవితం కలిగి ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.